రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ. ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేయించాం, పొల్యూషన్ రేట్ చేయించాం. అది మా సొంత జిల్లాలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా జిల్లాలండి ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి 30 సంవత్సరాల్లో. ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఉంటారు. అలాంటి కంపెనీని వెంటాడి ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదాన్ని? ప్రజలు కూడా గమనించాలి, ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు. ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి? కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను. ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి? నేను ఎందుకు వెళ్ళా? మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళ కోసం నేను వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా. త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది, ఉత్తరాంధ్ర విశాఖపట్నంకి వస్తుంది. స్వామి ఏంటండి దావోస్లో కాదండి, జ్యూరిక్లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తేడా ఏంటో తెలియదు. నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమె తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏం, జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పి. అతనికి సమాధానం అని చెప్తే నేను మాట్లాడా, డావోస్ అనే మాట్లాడా. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా? ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు సార్? అన్నా నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. 5 లక్షలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే. ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. లేదు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఈనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో, ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళతో కూడా డిస్కషన్ చేయాలి. సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు. లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పంతో ఉన్నారు. నేను అనుకుంటా కనీసం 5 లక్షల మందికైనా చేయగలుగుతాను. దక్షిణ భారతదేశానికి సంబంధించి బెంగళూరు ఐటీ హబ్గా ఉంది. బెంగళూరు తర్వాత హైదరాబాద్ స్వామి. ఓపెన్గా మాట్లాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ 1, దాని తర్వాత వైజాగ్, దాని తర్వాత చెన్నై కూడా ఉంది. మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి. ఇప్పుడు డీప్ టెక్నాలజీ, మనకి బిగ్ డేటా, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాగ్ చేయాలనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా డేటా సిటీ డిస్కస్ చేసాము, కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడాము, టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు, ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకుతున్నారు, దాని తర్వాత విప్రోలో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు. ఇట్లా టాప్ 100 కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం. అది ఒక భాగం. రెండోది జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు. అదేంటంటే ఫార్చ్యూన్ 2000 కంపెనీస్ ఉంటాయి. అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ 500 అంటాం, అంటే పెద్ద కంపెనీ. దాని కింద ఉంటాయి అంటే $200 మిలియన్ $300 మిలియన్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. అంటే 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రెవెన్యూ కంపెనీ. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటారు. దాన్ని జీసీసీ అంటారు. ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి, మీరు వచ్చి మేము కొంటా ఉన్నాం. సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మీరు జీసీసీ పెట్టండి, భూములు నేను చౌక్గా ఇస్తా. నేను ఏ స్థాయికి వెళ్ళానంటే మీ అందరూ వేయడానికి మొదటి 500 ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఎవరిని ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా. అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. నేను కమిట్మెంట్ ఇచ్చాడు డావోస్ మొదటి 500 కంపెనీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురావాలంటే ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి, ఎక్కువ సిస్టమ్ అని ఏర్పాటు చేయాల్సిన అవసరం. అది చేసాం. గతంలో హెచ్సిఎల్ కూడా నేను అట్టనే ఇచ్చాను. చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి, విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే 4,000 మంది పనిచేస్తున్నారు, అది ఎక్స్పెండ్ చేస్తాం. అది ఆనాడు మేము వేసిన ఇస్తున్నాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి. మార్క్ మై వర్డ్స్, డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయవల, ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1,300 నుంచి 1,600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,500 కోట్లు వేస్తున్నాం. ఇది బై వే ఆఫ్ వాటర్, బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడం. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిలౌట్ ఇస్తుంది. మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా 13,000 కోట్లు ఇచ్చారు, 1,300 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా మనం దేశం కోసం అది తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనం. ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది, అప్పు కింద కాదు, మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది. కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే, కష్టపడతాం, డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను. ఏదమ్మా అన్న ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ, దట్ ఈస్ అ రాంగ్ ఆర్గ్యుమెంట్. ఈరోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్టివ్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎన్ఎండిసితో టైఅప్ అయ్యి క్యాప్టివ్ మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు 14 మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 2 దశల్లో. సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లోకి దోస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు అడగండి, కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు. మీరు చూస్తారు కదా, విశాఖ ఉక్కుని సెట్ చేస్తాం. హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణ మీరే అడుగుతారు, ఇస్తే ఏమో ప్రజల డబ్బు వృధా చేస్తారు. నా ఒక మాట, విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది. కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది. లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్. విశాఖకు ఉన్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ. అలా నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా. ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా, విశాఖ స్టీలే వాడతా. ఎందుకంటే నాకు నమ్ముకుంది ఆ స్టీల్ క్వాలిటీ. కొంచెం కూర్చొని క్వాలిటీ పైన నాకు నమ్ముతుంది. అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ. కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన, అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది. పకడ్బందీ లీడర్షిప్ని మేము తీసుకొస్తాం, దాని దారిలో పెడతాం. డివిడెండ్ ద్వారా, ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము